సుప్రీంకోర్టు తీర్పుని పూర్తిగా స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పరంగా. ఎందుకంటే వర్గీకరణ కావాలి అని చెప్పి లోకూర్ కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఉషా మెహ్రా కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీలలో అసమానతలు ఉన్నాయి, వీటిని తీర్చిదిద్దాలి, రూపు మార్చాలి, అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము వర్గీకరణని అమలు చేసే క్రమంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసడం, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఇవన్నీ వర్గీకరణకు అడ్డంకులుగా మారినాయి. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది చాలా ప్రధానంగా సమస్య ఉండే కాబట్టి దాన్ని మేము ఇచ్చిన తర్వాత అటు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఉషా మెహ్రా కమిషన్ ఏదైతే ఆనాటి రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని మేము అమలు పరచకపోవడం, నేడు 7 జడ్జిలతోని కూడిన ఒక కమిటీ ఈరోజు వర్గీకరణ జరగాలి, ఇది అవసరం అని చెప్పి ఆ ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని చెప్పడం అనేది కమిషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ. ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ని ఆధారితంగా చేసుకొని ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని స్టడీ చేసి వివిధ రాష్ట్రాలతోని సంప్రదింపులు జరిపి ఈరోజు ఆ వర్డిక్ట్ వచ్చిందనంటే పూర్తి స్థాయిగా ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అని మాత్రం నేను చెప్తాను. అంటే నేను చెప్పుడు కాదు, రెగ్యులర్గా మనం ఒక సిరీస్ చూసుకుంటే ఆ సిరీస్లో ఫస్ట్ మొట్టమొదటిగా ఎవ్వరికి తెలియదు ఇది, ఆనాడు ఉద్యమం కూడా స్టార్ట్ కాలే ఏ వర్గీకరణకు సంబంధించి. అప్పట్లోనే పంజాబ్ రాష్ట్రంలో లోకూర్ కమిషన్ వేసి వర్గీకరణ జరగాలి అని చెప్పి లోకూర్ కమిషన్ వేసి లోకూర్ కమిషన్ ద్వారా వర్గీకరణను పంజాబ్ రాష్ట్రంలో అమలు కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. వర్గీకరణ జరగాలని మొట్టమొదటిగా లోకూర్ కమిషన్ వేసి ఓ రాష్ట్రంలో అమలు పరిచి దాన్ని అసమానతలను తీసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీని. దాని తర్వాత ఉషా మెహ్రా కమిషను ఇదంతా, దాని తర్వాత తదితర పరిణామాలన్నీ అందరికి తెలిసినాయి. కొంతమంది ఇది మేమే పేటెంట్ రైట్ అని చెప్పుకో. ఇదే సందర్భంలో అడుగుతాను, మీరేమో కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ అంటున్నారు, కానీ ఈ తీర్పు వచ్చిన తర్వాత బీజేపీ యొక్క ఫలమే బీజేపీ సపోర్ట్ వలన వచ్చింది, మరోవైపు మందకృష్ణ మాదిగ కృషి అంటూ కూడా దాదాపు ప్రచారం అంతా అలాగే సాగుతుంది, బీజేపీ యొక్క ప్రోత్సాహంతో జరిగింది ఇదంతా కూడా ఒక ప్రచారం. దీనికి ఏం చెప్తారు? వర్షం పడ్డా కూడా మేమే వర్షం పడిపించినామని చెప్పుకునేటట్టుంది పరిస్థితి. ఇక్కడ వాళ్ళు చేసిన దానికి ఇది సుప్రీంకోర్టు అనేది బీజేపీ పార్టీనా? సుప్రీంకోర్టు అనేది వాళ్ళ మంత్రివర్గమా? సుప్రీంకోర్టు అనేది వాళ్ళ పాలకవర్గం కాదు కదా. సుప్రీంకోర్టు అనేది ఒక న్యాయస్థానం, న్యాయస్థానము ఓ తీర్పిచ్చింది. సరే, సుప్రీంకోర్టు జడ్జిలు మీరు చెప్పినట్టే చేస్తున్నారు, మీరు ఇచ్చిన వర్డిక్ట్లు ఇస్తున్నారు అని మీరు ఇండైరెక్ట్గా చెప్పదలుచుకున్నారా ప్రజలకి? కాదు కదా. సుప్రీంకోర్టు అనేది ఏ పార్టీకి చెందింది కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ని మా పార్టీ విజయం ఒకవేళ వాళ్ళు చెప్పుకుంటే సుప్రీంకోర్టు కూడా మా అధీనంలోనే ఉంది, మా వ్యవస్థలోనే ఉంది అని ఇండైరెక్ట్గా చెప్పుకున్నట్టు. నేనేం చెప్తున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అని ఎందుకు చెప్తున్నానంటే సుప్రీంకోర్టులో ఏ వాదనలు అయితే జరిగినాయో ప్రతి ఒక్క వాదనలో 564 పేజీల రిపోర్టు, అది మనం చదివిండో లేదో నాకు తెలియదు, నా దగ్గర ఉంది, నేను చదివిన కూర్చొని, నిన్న రాత్రి కూడా నిద్రపోలే. వర్డిక్ట్ క్లియర్గా చదివిన, అందులో కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా నేను వ్యక్తం చేస్తున్నా. కొన్ని పేజీలలో పేజీ 214 పేజీలో హరిజన్ అనే వర్డ్ యూజ్ చేసిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ వర్డ్ని బ్యాన్ చేయమని చెప్పారు, ఆ వర్డిక్ట్లో వాళ్ళు యూజ్ చేసిండ్రు. వాటిని అన్ని కూడా నేను తీసి నేను బయట పెడుతున్నా. వీళ్ళు వర్డిక్ట్ చదవరు. ఆ వర్డిక్ట్లా 100 సార్లకు పైగా ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ వేసిందో రండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014 ఎన్నికలలో 100 రోజులలో వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పారు. మీరు చేసి ఉంటే 100 రోజులలో మీరు ఈ కమిటీ చేసి ఉంటే 100 రోజులలో ఈ సుప్రీంకోర్టు జడ్జిలను మీరు బెంచ్ ఏర్పాటు చేసి ఉంటే 100కు 100% నేను కూడా చెప్తుండే ఇది బీజేపీ వల్లనే అయింది, మా వల్ల సాధ్యం కాలే అని నేను చెప్తుండే. కానీ 2014లో 100 రోజుల్లో చేస్తా అని చెప్పి 2024లో మీరు కమిటీని వేసి ఇప్పుడు ఆ కమిటీ మళ్ళా కాంగ్రెస్ పార్టీ వేసిన ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టుని 100 సార్లు ప్రస్తావించిన తర్వాత మీరు వేసిందని చెప్పుకుంటే ఓ పక్కింటోని పిల్లని నేను అయ్యా అని చెప్పుకున్నట్టుందట పరిస్థితి. ఇది తప్పు. నిజాలు ప్రజలకు తెలుసు.